హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసాలంతా బాగున్నారా? మేము కూడా బాగుండాలంటే మీరు ఒక లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఏంటి సౌమ్య ఖాళీ అట్టపెట్టే చూపిస్తుంది అని చెప్పి చూస్తున్నారా? దీంతో మనకి చాలా పని ఉందండి. మొత్తం పనంతా దీంతోనే ఉందన్నమాట. అది ఏంటో మీకు చూపిస్తానండి. చాలా రోజుల నుండి నేనైతే షూ ర్యాక్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. కాకపోతే ఒకసారి ఆర్డర్ చేశాననమాట. మళ్ళీ ఎందుకో దాన్ని కొనబుద్ధి కాలేదు. మళ్ళీ క్యాన్సిల్ చేసేసానండి. ఇలా ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేయడం ఎందుకు? మనమే ఇంట్లో చేసుకుంటే బావుంటది కదా! మన దగ్గరున్న వస్తువులతోనే అని చెప్పేసి ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. ఇంకా అందులోనే ఇలా అట్టపెట్టెలైతే దొరికాయండి. ఇంట్లో ఎన్ని అట్టపెట్టెలున్నాయో అన్నీ తీసుకొచ్చేసాననమాట. రీసెంట్‌గా ట్రైపాడ్ అయితే కొన్నాను కదా! ఇంకా దానిదైతే పెద్దగా వచ్చిందండి. ఇంకా నాకైతే దొరికిందే ఛాన్స్ అన్నట్టు నేను తీసేసుకున్నాను చేసేద్దామని చెప్పేసి. ఫస్ట్ అయితే వాటికి కావాల్సిన వస్తువులన్నీ ఇలా పెట్టుకునేసానండి. దీనికి ఓన్లీ ఒక 3, 4 ఐటమ్స్ ఉంటే సరిపోతుందండి. ఒకటి స్టాంప్లర్, ఇంకోటొచ్చేసి సిజర్, ఇంకోటొచ్చేసి స్టాంప్లర్ పిన్స్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే దాన్ని స్టాంప్లర్ అనరండి, స్టాప్లర్ అంటారనమాట. దీనికి ఒక స్టోరీనే ఉందండి. నేను డిగ్రీ కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు మా సార్ అయితే ఉన్నారనమాట. అంటే మా ప్రిన్సిపల్ అనమాట. ఇంకా ఆయనైతే నేను ఒకసారి నన్ను తీసుకురమ్మన్నారండి. ఈ స్టాంప్లర్‌ని తీసుకురమ్మన్నారు. నాకు దాని పేరు కరెక్ట్‌గా ఐడియా లేదు అప్పుడు. ఇంకా నేనైతే స్టాంప్లరా సార్ అని అడిగాననమాట. ఇంకా నవ్వేశారండి. అక్కడికక్కడే నవ్వేశారు. నేను ఎందుకు నవ్వారా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. కాకపోతే మళ్ళీ చెప్పారు దాన్ని స్టాంప్లర్ అనరు, స్టాప్లర్ అంటారని చెప్పేసి. అది ఇప్పటికీ గుర్తుందండి. అంటే దాన్ని చూసినప్పుడల్లా మా సారే గుర్తొస్తారనమాట, హిమేష్ సారు. ఏదేమైనా కాలేజ్ డేసే చాలా బావుంటాయండి. మళ్ళీ మళ్ళీ ఆ రోజులు ఖచ్చితంగా రానే రావు. అది చాలా మిస్ అయితామనమాట. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా మిస్ అయిపోతాము. అందుకే నేను చెప్పేదేంటంటే అంటే ఇప్పుడున్న యూత్‌కి చెప్పేదేంటంటే చెడు దారులు పడకున్నా కాలేజ్ డేస్‌ని బాగా ఎంజాయ్ చేయండి. ఆ డేస్ మళ్ళీ మళ్ళీ రావు. అనుభవంతో చెప్తాము. కొంచెం వినండి బావుంటది. కాకపోతే ఎలాంటి చెడు దారిలో వెళ్ళకున్నా మీ పని మీరు చూసుకుంటూ అలానే కాలేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. చాలా బావుంటదనమాట కాలేజ్ డేస్. ఈ కాలేజ్ డేస్‌ని మధ్యలో కంటిన్యూ చేశానండి. ఇంకా వీడియోలోకొచ్చేసరికి నేనైతే ఇలా 2 అట్టపెట్టెలవైతే తీసుకున్నాను కదా! పొడుగ్గా అంటే మనకి ఎంత నిలువ కావాలో అంత పొడుగు తీసుకున్నాననమాట. వాటిని నేనైతే ఇలా 2గా చేసి ఒక్కటిగా జాయిన్ చేసేసానండి. ఎందుకంటే కొంచెము స్ట్రాంగ్‌గా ఉంటుందన్న దీంతో నేనైతే రెండిటిని కలిపి ఒకటిగా చేసి పిన్నులైతే కొట్టేసాను. ఇలా పిన్నులు కొడుతుంటే ఏ మాత్రం వాటికి సరిపోలేదండి. అంటే స్ట్రాంగ్‌గా ఉండలేదనమాట. అందుకోసం నేనైతే ఇలా ఒక రాయి తీసుకొని కొంచెం టైట్‌గా ఉండడానికి నేను ఇలా కొట్టేస్తున్నాననమాట. అప్పుడు ప్రెస్ అవుతాయండి. 2 ఒకదానికొకటి ప్రెస్ అయ్యి కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండింది. ఈ టిప్ అయితే నాకు బాగా పనికొచ్చిందనమాట. లేకపోతే అస్సలు చేసేదాన్నే కాదు. ఇంకా నేను వాటినైతే పక్కన పెట్టుకునేసాను. ఇంకా వీటికి మధ్యలో అయితే మనం స్టెప్స్‌గా పెట్టుకోవాలి కదా! ఇంకా దానికోసం అని చెప్పేసి అట్టపెట్టెలని సేమ్ మనకెంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ చూసుకొని తీసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం మిస్టేక్ అయితే చేశాను. నేను ఏ లెంత్ తీసుకోకున్నా అలానే చేసేసాననమాట. ఇంకా స్లిప్పర్స్ అయితే కాస్త పట్టలేదండి. మీరు స్లిప్పర్స్ అయితే ఎంతున్నాయో అన్ని అడుగులు కొలుసుకొని తీసుకోండి. అప్పుడైతే మనకి స్లిప్పర్స్ పెట్టుకోవడానికి కరెక్ట్‌గా సరిపోతుంది. నేనైతే ఎలాంటి మెజర్‌మెంట్స్ ఫాలో అవ్వలేదండి. ఖచ్చితంగా మీరైతే ఫాలో అవ్వండి. విడ్త్, లెంత్ కొలుసుకొని మీరైతే చేసుకోండి. అప్పుడే కరెక్ట్‌గా వస్తుందనమాట. ఇంక నేనైతే ఫస్ట్ కింద పెడతాం కదా! అది అయితే పెట్టేసుకున్నాననమాట. ఇంకా దీంతో నుండి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా దానికి కూడా సేమ్ నేనైతే ఒక అట్టపెట్టేది తీసుకున్నాను కదా! దానికైతే అటు సైడు, ఇటు సైడు 2 సైడ్‌లన అలా వంపాననమాట. అలా వంపేసి ఇంకైతే దానికి సెట్ చేసేసి పిన్నులైతే కొట్టేసానండి. సేమ్ దీనికి కూడా పిన్నుల్ని అలా రాయితో కొడతాననమాట. అలా కొడితే కొంచెం టైట్‌గా అయితే కూర్చుంటున్నాయి. లేకపోతే అస్సలు కూర్చోవనమాట. అందుకోసం అని చెప్పి అలా కొట్టుకుంటున్నానండి. పిన్నులు కూడా మీ దగ్గర ఎన్నుంటే అన్ని మీకు ఓపికున్నంత ఇదిగా అయితే కొట్టుకోండి. చాలా పిన్నులు కొడితే మనకే బెనిఫిట్స్ అనమాట. త్వరగా వచ్చేయకుండా ఉంటదండి. ఇంకా దీన్ని మనం ఎలా చూసుకుంటే అలా ఉంటుందనమాట. ఇంకా నేను మధ్యలో పెట్టడానికి ఇవి చూస్తున్నారు కదా! అవైతే తీసుకుంటున్నాను. ఇంకా ఇలా కొంచెం కొంచెం అటు సైడు అంటే ఆ లాస్టు, ఈ లాస్టు ఇలా మడిచాననమాట. ఇలా మడిచేసి దాని మధ్యలోకి మనకి ఎంత విడ్త్, ఎంత లెంత్ అయితే కావాలో అంత
అది చూసుకుంటూ పిన్నులు అయితే కొడుతున్నానండి. ఒక సైడ్ కొట్టుకుంటే నిలవదండి, ఇటు సైడ్ కొట్టుకోవాలి, అలానే అటు సైడ్ కూడా తిప్పేసి మళ్ళీ కొట్టుకోవాలండి. మనకి ఈ పిన్నుల మిషన్ ఎంత వరకు అందుతుందో అంతవరకు ట్రై చేయండి. ఇంకా అటు సైడ్ కూడా తిప్పేసి నేను ఇక్కడ కొడతాను, ఒకసారి చూడండి. అటు సైడ్ కూడా కొట్టుకుంటే మనకు కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుందన్నమాట, లేకపోతే ఊడొచ్చేస్తుందండి. ఇంకా చూడండి ఇటు సైడ్ అనమాట, అటు సైడ్ కొట్టుకున్నాం, అలానే ఇటు సైడ్ కొట్టుకున్నాము. కొంచెం దగ్గరగా పిన్నులు అయితే కొట్టుకోండి, అప్పుడే మనకి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే మనం చేస్తున్నది మరీ అంత పర్మనెంట్ ఏం కాదు కానీ టెంపరరీ. కాకపోతే కొన్ని రోజులు మనం ఎంత సేఫ్ గా పెట్టుకుంటే అంత బాగా యూస్ చేసుకోవచ్చండి. ఇంకా నేనైతే 3 స్టెప్స్ అంటే 4 స్టెప్స్ పెట్టేశానండి. ఇంకొక 2 పెడితే నావైతే కంప్లీట్ అయిపోతాయి. నాకు ఎన్ని కావాలో అన్ని చూసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. మీరు కూడా హెవీగా అంటే చాలా ఎత్తు పెట్టాలి అనేది ఏం లేదు, కొంచెం ఎత్తు పెట్టుకోండి, మనకు సరిపోతుంది. చాలా ఎత్తు పెట్టుకుంటే ఏమవుతుందంటే అది పడిపోతుంది అనమాట. ఇంకా మనం చూసుకొని అయితే పెట్టుకోండి. నాకు మధ్యలో చింటూ బిట్టు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ నేను ఇది చేస్తూ ఉన్నానండి. నేనైతే ఫైనల్ స్టేజ్ కి వచ్చేసానండి. ఇది ఫైనల్ అనమాట, అంటే టాప్ ఫ్లోర్ అనమాట ఇది. ఇంకా దీన్ని పెట్టేసుకుంటే మనకి మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్లీ ఇలా ఉందన్నమాట. ఆగండి, అప్పుడే కంప్లీట్ అయిపోలేదు, మీకు జస్ట్ శాంపుల్ చూపించాను. ఇంకా మేము టాప్ ఫ్లోర్ ఇంకా సెట్ చేసుకోలేదండి. టాప్ ఫ్లోర్ కి పిన్నులు కొట్టేసుకుంటే మనకైతే సెట్ అయిపోతుంది. ప్రతి స్టెప్ కి నేనైతే రాయి అయితే యూజ్ చేశానండి. అలా చేసినప్పుడే మనకి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది, లేకపోతే అది వచ్చేస్తుంది అనమాట. అలా రాయి యూజ్ చేస్తే కొంచెము టైట్ గా అయితే పట్టుకుంటది. ఇంకా ఒక్క సైడే కొట్టి ఉండిపోవద్దు, అది ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇంకా 2 సైడ్లు అయితే కొట్టుకోండి, అప్పుడే కొంచెం గట్టిగా అయితే ఉంటది. ఇంకా ఫైనలీ నా షూ ర్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. నేనేదో అలా చేశానన్నమాట. మీకు నచ్చిందా? నచ్చుతుందని అనుకుంటున్నానండి, ఎందుకంటే చాలా టైం స్పెండ్ చేశాను అనమాట దీనికోసం. ఇంకా ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను. అసలు నేను చేసింది సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ హియర్ వి గో. బాగుందనమాట చూడ్డానికి. మీకు బాగుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా అక్కడైతే చిట్టి చెప్పులు పెట్టానండి, అవి ఎవరివో కామెంట్ చేయండి. అదైతే లాస్ట్ టైం అంటే బట్టల షాపింగ్ హితమ్మ బర్త్డే షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా, గుర్తుందా మీకు? చింటు బిట్టుకు అని చెప్పి తీసుకున్నాను. ఇంకా వాడని కూడా లేదనమాట, వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేశాను. చాలా క్యూట్ గా ఉన్నాయి. బిట్టుకి చింటుకి వేసి చూసానండి, అసలు పట్టలేదు. వాటిని అయితే రివర్స్ ఇచ్చేయాలి. ఇంకా అక్కడ నా చెల్లి చింటూ బిట్టుకైతే తీసిచ్చారండి చెప్పులు. వాటిని ఇంకా అలాగే హితమ్మువి, చారువి, నావి పెట్టేశామన్నమాట. ఇంకా పెద్ద అంటే జెంట్స్ పెట్టడానికి అక్కడ సరిపోవట్లేదండి. నేను చెప్పాను కదా, నేను ఒక మిస్టేక్ అయితే చేశానని చెప్పేసి, దాని విడ్త్ లెంత్ కరెక్ట్ గా కొలుసుకొని అయితే చేయాలని చెప్పేసి, మీరైతే ఖచ్చితంగా ఆ మిస్టేక్ చేయకుండా చేసుకోండి. విడ్త్ లెంత్ 2 చూసి చేసుకోండి. నేనైతే అలా చేయలేదు కాబట్టి ఇలా పెట్టాల్సి వచ్చింది, లేకపోతే నార్మల్ గా చింటూ బిట్టు ఎలా పెట్టేవాళ్ళమో అలా పెట్టింటే సరిపోయిండు. ఫైనలీ నా షూ ర్యాక్ నా చేత్తో నేను చేసిన ర్యాక్ అన్నమాట. ఎలాంటి డబ్బులు కొనుక్కుండా చేసుకున్నాను. చాలా నచ్చేసింది నాకైతే. దీన్ని ఎన్ని రోజులు పెట్టుకుంటానో చూడాలి. వీడియో అండ్ టిప్స్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.